హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి. మేకపోతు కాళ్ళను 4 కాళ్ళను తీసుకున్నాను. మంచిగా కాల్పిచ్చి ముక్కలుగా కట్ చేపించుకొని తీసుకొచ్చుకోవాలి. మేక కాళ్ళ సూపు తాగితే చాలా హెల్తీగా ఉంటారు. కాళ్ళకి చేతులకి బోన్స్కి చాలా మంచిదండి. సూప్ చేసుకొని తాగితే చాలా హెల్తీగా ఉంటారు. ఇలా చేసుకొని తాగండి. సూపు చాలా టేస్ట్గా ఉంటుంది. మిక్సీ కప్పు తీసుకొని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, నల్ల యాలకులను వేసేసుకొని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మేక కాళ్ళను తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని 1 స్పూను గల్లుప్పు, 1 స్పూను పసుపు వేసేసుకొని మంచిగా పట్టించాలి. కాల్చిన స్మెల్ అంతా, డస్ట్ అంతా పోయేలా మంచిగా రాసి 3-4 సార్లు కడిగి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని పెట్టేసుకోవాలి. కుక్కర్ వేడయ్యాక 4 పావుల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక బిర్యానీ ఆకు, బగారీ ఆకు వేసేసుకొని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మసాలా పేస్ట్ అంతా వేసేసుకొని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. గుప్పెడు పుదీనాను వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 1 స్పూను పసుపుని వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే చింతపులుసుతో కూడా చేసేసుకోవచ్చు. టమాటాను స్కిప్ చేసి చింతపులుసు పోసేసుకొని కూడా చేసుకోవచ్చు. కుక్కర్ మూత పెట్టేసుకొని టమాటాను మంచిగా ఉడికించుకోవాలి. కుక్కర్ మూత తీసుకొని 2 స్పూన్ల వరకు కారం పొడి, 1 స్పూన్ వరకు ఉప్పు వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మనము కడిగి పెట్టుకున్న కాళ్ళ ముక్కలన్నింటినీ వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మేక కాళ్ళకి ఉప్పు కారము పట్టేలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసుకొని మరొక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. తగినన్ని వాటర్ని వేసేసుకోవాలి. వాటరు కాస్త ఎక్కువగానే వేసేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కట్ చేసిన కొత్తిమీరను వేసేసుకోవాలి. 2 స్పూన్ల ధనియా పౌడర్ని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ మూతను తీసుకొని కలుపుకొని 2 స్పూన్ల ధనియాల పౌడర్ని, 1 స్పూను గరం మసాలా, 1 స్పూన్ వరకు మిరియాల పౌడర్ని వేసేసుకొని మంచిగా కలిపి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఫస్ట్ 3 విజిల్స్, తర్వాత 5 విజిల్స్, మొత్తము 8 విజిల్స్ తర్వాత ఆవిరంతా తీసి మూత తీసి చూస్తే కాళ్ళ చోరువ ఎంతో కమ్మని వాసనతో చాలా బాగుందండి. స్మెల్ మాత్రం అద్దరిపోతుంది. మెత్తగా ఉడికిపోయాయి. నా చేయి కాలుతుంది, అయినా ఇట్లా ఒత్తి చూపిస్తున్నాను మీకోసము. చాలా బాగా ఉడికింది. మంచి స్మెల్తో ఇల్లంతా నిండిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకోవాలి. బగార్ రైస్లోకి, వైట్ రైస్లోకి, పూరీలోకి, రోటీలోకి చాలా టేస్టీగా ఉండే కాళ్ళ చోరువ ఎంతో హెల్తీగా ఉంటుంది. ప్రతి వాళ్ళు తినచ్చు. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.